హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే ఈరోజు టిప్స్లోకి వెళ్ళిపోదామండి. మామూలుగా మన ఇంట్లో ఇలాచి యాలకుల పౌడర్ ఉంటుంది కదండి, అది పొడి చేసి మనం స్వీట్స్లో వేసుకుంటాము. మెత్తగా ఉన్న పొడి వరకు మనకి పడిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం బరగ్గా ఉన్నది కొద్దిగా పైన ఉన్న తొక్కలు ఉంటాయి చూసారు, ఆ తొక్కలు అనేవి ఉండిపోతాయి కదా అందులో. అవి పారేయకుండా మీరు ఏం చేస్తారంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మామూలు టీ పొడి ఉంటుంది కదా, టీ పొడి డబ్బాలో మీరు ఇది వేసేసేయండి. ఇలాచీ పౌడర్ కాదు, లాస్ట్లో మిగిలిపోయి ఉన్నది. మనం డైలీ టీ పెట్టుకుంటాం కాబట్టి అందులో ఇది కలిసిపోతుంది. టీ కూడా చాలా రుచిగా ఉంటుంది, మనకు వేస్ట్ అయినట్టు కూడా ఉండదండి. మెత్తని పౌడర్ అయితే పైన అంతా పడిపోతుంది, లాస్ట్లో ఈ ఆకులు ఉండిపోతాయి. కాబట్టి ఈ విధంగా చేశారంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి. టేబుల్ మీద ఖచ్చితంగా ఉప్పు అయితే పెట్టుకుంటామండి, సాల్ట్. అదేంటంటే ఒక్కొక్కసారి తడిగా అయిపోయి మనం అన్నంలో వేసుకునేటప్పుడు అసలు వలగదు, చాలా లైట్గా వస్తుందండి, రాదు. ఎందుకంటే లోపల ముద్దలాగా అయిపోవడం, కొంచెం తడిగా అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, బియ్యం కొద్దిగా తీసుకొని ఆ డబ్బాలో వేయండి. వేసి బాగా ఊపండి. ఊపిన వెంటనే మీకు అన్నది ఆ తడితనం అన్నది పోతుంది. సాల్ట్ పొడిగా వస్తుంది, మనం వాడుకోవడానికి ఉపయోగపడేలాగా తయారవుతుంది అనమాట. చూసారు కదా, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకైతే మాత్రం టేబుల్ మీద పెట్టుకోండి, చాలా మంచిగా వెంటనే వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి. సమానంగా ఉన్న గ్లాసులు అన్నది అతుక్కుపోతాయి. అంటే మనం ఒక 4-5 రోజులు వాడకపోయినా కానీ గట్టిగా అయిపోయి తీసినప్పుడు రావండి. అలాంటప్పుడు చేతులకి దెబ్బలు తగడం లాంటివి జరుగుతాయి కదా, అలా కాకుండా మీరు కొబ్బరి నూనె వేసేసేయండి. చుట్టూరా వేసి మొత్తం కొబ్బరి నూనె అంటే ఇలాగా చేయండి. చేసిన తర్వాత కాసేపు ఒక 5 నిమిషాలు మీరు అలా పక్కన పెట్టిన తర్వాత ఓపెన్ చేశారంటే చాలా ఈజీగా వస్తాయండి. గ్లాసులు కానీ గాజు గ్లాసులు కూడా ఇదే విధంగా ట్రై చేస్తే కొబ్బరి నూనె వేసేసి 5 నిమిషాలు పక్కన పెట్టి తీస్తే చాలా ఈజీగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనం. ఒక గిన్నె తీసుకోండి. మామూలుగా బంగాళదుంపలు అన్నీ బాగానే ఉంటాయి, ఒక్కొక్క దుంప బాగోదండి చూడడానికి, లోపల కొంచెం అదో రకమైన కలర్ వస్తూ ఉంటుంది చూసారా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దుంప కట్ చేయండి. దుంప కట్ చేసి, అంటే కొన్ని మొలకలు కూడా వస్తూ ఉంటాయి కదా, అదన్నది రుచి అన్నది పోకుండా ఉండాలి, తాజాగా ఉండాలి అంటే మీరు కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి వేడి నీళ్ళు పోయండి. పోసి వేడి నీళ్ళలో దుంప పెట్టి ఒక పావు గంట సేపు ఉంచండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది, వండుకోవడానికి తయారైపోతుంది అనమాట. మనం పారేయకుండా ఈ విధంగా యూస్ చేసుకుంటే బాగుంటుంది, కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని గోరువెచ్చని నీళ్ళు అనేది పోయండి. అందులో ఒక సగం వరకు పోయండి గోరువెచ్చని నీళ్ళు. పోసిన తర్వాత మన డెటాల్ ఉంటుంది కదా, హ్యాండ్ వాష్. ఆ హ్యాండ్ వాష్ అనేది ఒక పావు టీ స్పూన్, అర టీ స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత మనం చపాతీ మీద ఆయిల్ రాస్తాం కదా, అదన్నది బాగా జిడ్డుగా అయిపోయిద్దండి, బాగోదు చూడడానికి కూడా. డైలీ తినేటప్పుడు వేస్తే ఆయిల్ అలా బాగోదు. ఆ విధంగా మీరు దాన్ని పెట్టారంటే ఒక అరగంట సేపు పెడితే మీకు జిడ్డంతా వదిలిపోయి అవి విడివిడిగా తయారవుతాయి అన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇంకో టిప్లోకి వెళ్ళిపోదామండి. మనం డబ్బాలు, మన ఇంట్లో పప్పు డబ్బాలు కానీ, టీ పొడి డబ్బాలు కానీ, పంచదార డబ్బాలు కానీ అయిపోతే ఖాళీగా కడిగేసిన తర్వాత కూడా మనకు అదే రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. వేరేది ఏదైనా వేసుకుందామంటే మనకి పాత స్మెల్ వస్తే అది అలా అనిపిస్తుంది కదండి. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఆ న్యూస్ పేపర్ అనేది బాల్స్లా చేసుకోండి. 2 బాల్స్ కానీ, పెద్ద డబ్బా అయితే 3 బాల్స్ కానీ చేసుకొని అది ఆ డబ్బాలో వేసేసేయండి. వేసి మూత పెట్టేసిన తర్వాత మీరు ఒక అరగంట వరకు అలా వదిలేసేయండి. మొత్తం ఆ స్మెల్ అనేది న్యూస్ పేపర్ పీల్చుకుంటుంది, మనకి ఇంకా స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. అందుకనే షాపుల్లో వాళ్ళు కూడా అలా పేపర్ వేసి పెడతారు, అదో రకమైన స్మెల్ రాకుండా. ఓకే అండి, ఇంకో టిప్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ న్యూస్ పేపర్ తీసుకొని ఒక బాల్ లాగా చేసుకోండి, ఒకటి సరిపోతుంది. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ న్యూస్ పేపర్ అన్నది, అంటే మనం బాల్ చేసింది బాగా తడిచేలాగా చూసుకోండి. అంటే బాగా అంటే నీళ్లు కింద పిండితే వచ్చేలా కాదండి, పేపర్ తడిచేలాగా ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామండి. మనం ఫ్రిడ్జ్లో రకరకాల ఐటమ్స్ పెడతాం కదా, ఆ ఐటమ్స్ అన్నది ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ అన్నది అక్కడ పెట్టేసేయండి. ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఆ పేపర్ పీల్చుకుంటుంది. నైట్ అంతా ఉంచండి, మార్నింగ్ లేసి ఆ పేపర్ తీసేసేయండి. బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి. ఇప్పుడు ఈ తప్పాలండి, చాలా వరకు తప్పాలు మనం తోమినా కానీ ఆ కలర్ అన్నది అలా ఉండిపోతుంది. అంటే కాపర్ అన్నది కొన్నప్పుడు భలే బాగా తలతల మెరిసిపోతుంది. వాడుతూ ఉన్న కొలితే ఆ కాపర్ అన్నది మనం ఎంత తుడిచినా అంటే తోమినా కానీ ఆ కలర్ అన్నది రాదు.
దానికోసం మీరు ఏం చేస్తారంటే సాల్ట్ వేయండి. వేసి ఆ తపేల వెనక వైపు ఎంత భాగం అయితే ఉందో అంత భాగం వరకు సాల్ట్ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత నిమ్మరసం ఒక కాయ మొత్తం మనం దీనికి వాడుకోవాలన్నమాట. నిమ్మరసం ఒకటి పిండండి, ఒక బద్ద పిండండి. ఫస్ట్ ఉప్పు మీద అంటే సాల్ట్ మీద, ఉప్పు అంటే సాల్ట్ మీదనే పిండండి. పిండి కొద్దిగా సాల్ట్ వేయండి. వేసి ఆ ఉప్పు నిమ్మరసం అన్నది ఆ మొత్తానికి అంటేలాగా రాయండి. రాసిన తర్వాత మీరు ఒక్క 10 నిమిషాలండి, నేను మీకు వీడియోలో రుద్ది చూపిస్తున్నాను కానీ మీరు రుద్దవసరం లేదండి. జస్ట్ అంటించేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేశారంటే దాని ఒరిజినల్ కలర్ అన్నది మనకు బయటకు వచ్చేస్తుంది చాలా ఈజీగా. అసలు రుద్దవసరంలా. నేను టైం అంతా ఎక్కువ అవుతుందని చెప్పి నేను మీకు రుద్ది చూపిస్తున్నాను కానీ మామూలుగా అయితే 10 నిమిషాలు పక్కన పెట్టండి రాసేసి, అంతే తీసి కడుక్కోవచ్చు. అంత బాగా రిజల్ట్ అన్నది చాలా బాగుంటుందండి. తపేలాలు పెద్ద పెద్ద తపేలాలు కూడా ఇలాంటివి మనం కొనుక్కుంటూ ఉంటాం కదా, వాటికి కూడా ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీకు మంచి అంటే దాన్ని మనం కొన్నప్పుడు ఎట్లా ఉందో అట్లా వచ్చేస్తుంది. నేను నిమ్మకాయ అంటే ఉప్పు మొత్తం రుద్దేశాను కదా, సాల్ట్ మొత్తం. ఇప్పుడు నిమ్మబద్ద ఉంది కదా, దాంతో కూడా రుద్దుతున్నాను. రుద్దిన తర్వాత మీకు తపేలా కడిగి కూడా చూపిస్తాను చూడండి. ఇది చాలా రోజుల నుంచి మేము వాడుతున్నాము. ఒకసారి ట్రై చేశాను, మళ్ళీ చాలా రోజులైంది ఇలా మళ్ళీ దీని కలర్ మారిపోయి, అందుకని ఇప్పుడు ఒకసారి ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు నేను వీడియో తీసి అందుకని చూపిస్తున్నాను. మీకు మన టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, చాలామందికి ఉపయోగపడతాయి కదా. మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. చూడండి మొత్తం రుద్దేశాను కదా నేను. దాన్ని కలర్ చూసారా అసలు ఎంత బాగుందో నిజంగా. చాలా అంటే పట్టుకుంటే కందిపోయిద్దేమో అన్నంతలాగా మనకి ఆ తపేలా తయారవుద్ది అనమాట. నేను ఇప్పుడు మీకు కడిగి చూపిస్తాను చూడండి. చూసారు కదా, చాలా బాగుంటుందండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది, ఇది ట్రై చేయండి. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదండి. ఒక పళ్ళెం లాంటిది తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు పోయండి. గోరువెచ్చని నీళ్ళు పోసిన తర్వాత సాల్ట్ వేయండి. ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేయండి. వేసిన తర్వాత వెనిగర్, వైట్ వెనిగర్ ఉంటుంది కదా, అది 1/2 గ్లాస్ వరకు పోసుకోండి అందులో ఆ గిన్నెలో. పోసుకున్న తర్వాత ఇది బిర్యానీ ఆకండి, అందరికీ తెలుసు కదా. ఈ బిర్యానీ ఆకు 1 కానీ 2 కానీ చిన్నవి తీసుకొని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పొడిలాగా చేసుకొని రావాలన్నమాట. మనం పొడి చేసుకొని వచ్చి ఆ నీళ్ళల్లో వెనిగరు వేడి నీళ్ళు ఉన్నాయి కదండి, అందులో వేసి ఆ బిర్యానీ ఆకు బాగా కలిపి ఒక 1/2 గంట సేపు అలా పక్కన నానబెట్టి ఇప్పుడు ఒక బకెట్లో మాపింగ్కి మనం ఎన్ని నీళ్ళు అయితే తీసుకుంటామో అన్ని నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళు ఇందులో వడపోసేసేయండి. వడపోసిన తర్వాత కలరా ఉండలు ఉంటాయి కదండి, అది ఒకటి తీసి మెత్తగా చేసి ఆ నీళ్ళల్లో వేయండి. తర్వాత కర్పూరం బిళ్ళ ఒకటి ఉంటుంది కదా, అది కూడా మెత్తగా చేసి ఆ నీళ్ళల్లో వేయండి. వేసి మీరు మాపింగ్ పెట్టండి. పెట్టి మీరు చూడండి, మాపింగ్ పెట్టేటప్పుడు ఒక బొద్దింక కానీ చీమలు కానీ బ్యాడ్ స్మెల్ కానీ లేదంటే వైట్ కలర్ బాగా షైనీగా వస్తుందండి. ఎలాంటి కెమికల్స్ వాడకుండా మనం ఈ విధంగా ట్రై చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. స్టవ్ గట్టు కూడా తుడుచుకోవచ్చు, అక్కడ బొద్దింకలు రావు, చీమలు కూడా రావండి. చాలా నీట్గా ఉంటుంది. అది రకమైన స్మెల్ వస్తుంది చూసారా, ఆ స్మెల్ ఏమీ ఉండదు. ఇల్లు మాపింగ్ పెట్టుకునేటప్పుడు మీరు ఈ విధంగా పెట్టుకున్నారంటే అసలు కెమికల్స్ లేకుండా మాపింగ్ పెట్టుకోవచ్చు. మీకు ఏ బండలైనా కానీ షైనింగ్గా వస్తాయండి మనం దీంతో పెట్టి రుద్దుకుంటే. మేము ప్రతిరోజు ఇదే విధంగా చేస్తాము, కెమికల్స్ వాడకుండా. ఎప్పుడో బాగా మురికి పట్టింది అంటేనే కెమికల్స్ వాడతామన్నమాట. అందుకే నేను మీకు చేసి చూపిస్తున్నాను. చూసారా టైల్స్ కూడా ఎంత తెల్లగా ఉన్నాయో. చాలా బాగుంటుందండి నిజంగా. ఇది జోక్గా తీసుకోకండి, సీరియస్గా తీసుకొని తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే.